శృతి పిలుస్తుందిరా. వస్తున్నా. శృతి, ఏంటి శృతి పిలిచావంట? ఇంకా కొంచెం సేపే కదా, నేను నాలా నువ్వు నీలా ఉండేది. తర్వాత మనం మనలా అయిపోతాం కదా. ఏంటిది ఈ టైంలో? ఎక్స్క్యూజ్ మీ, మీది లవ్ మ్యారేజా? కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. మరి ఇంత క్లోజ్గా, అది ప్రేమ లేకుండా? ప్రతి ప్రేమ కదా పెళ్లి వరకు వెళ్ళకపోవచ్చు, కానీ ప్రేమ లేకుండా అసలు పెళ్ళే జరగదు. ఓహ్ నైస్. కుదిరితే మీ లవ్ స్టోరీ నేను తెలుసుకోవచ్చా? బై ద వే, ఐఎమ్ హర్ష, అన్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్. ఓకే. ఏదో పార్ట్ టైం ప్రొఫెషన్గా ఇలా మ్యారేజ్ షూట్స్ కవర్ చేస్తుంటాను. Sanisa, 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 Sanisa. ఏంట్రా నీ ఫ్రెండ్ ఇంకా రాలేదు? వెయిట్ చేయాలరా, రాకముందే పేషెన్స్ లేకపోతే వచ్చాక అసలు ఉండలేవు. అబ్బో. సారీ కొంచెం లేట్ అయింది. హే ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ, సారీ చెప్పింది మీకు కాదు, నా ఫ్రెండ్కి. హే చెప్పా కదా, నా ఫ్రెండ్ రవి. ఓ, అప్పుడు పెళ్లిలో చూసి లవ్ చేశారన్నా. రవి గారు చెప్పండి. పెళ్లిలో పెళ్లి కూతురు కాకుండా ఏ అందమైన అమ్మాయి కనిపించినా ఇలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటా, కానీ ప్రేమించాలని ఎందుకు అనిపించింది? అంటే పెళ్లి చేసుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది కదండి. ప్రేమకి వయసు అయిపోతుందా? కంగారుగా ప్రేమిస్తున్నారు. పెళ్ళి అనేది ఒక లాజికల్ క్యాలిక్యులేషన్ ఉంది, సో సాల్వ్ చేయడానికి టైం పడుతుంది. ప్రేమంటే ఒక పనికిరాని సెల్ఫిష్నెస్, సో వెంటనే పుట్టేస్తుందా? ఇట్స్ ఇల్లాజికల్. ఐ లవ్ యూ ఈస్ మ్యాజికల్. మ్యాజిక్స్ చూస్తున్నప్పుడు దాని వెనకాల ఉండే లాజిక్స్ అండ్ టెక్నిక్స్ తెలియక్కర్లేదు, కానీ అదే మ్యాజిక్ చేయాలనుకుంటే అవన్నీ తెలియాలి. సో ప్రేమ కూడా అంతే, పెళ్ళి అనే లాజిక్తోనే ప్రేమ అనే మ్యాజిక్ పుడుతుంది. అంటే మీరు నన్ను రిజెక్ట్ చేస్తున్నారా? లేదు, ఈ మీటింగ్ని మీ కన్సిడరేషన్లో పెళ్లి చూపులు అనుకుంటే, మీకు నేను నచ్చాను పెళ్లి చేసుకుంటానని మా పేరెంట్స్తో చెప్తే వాళ్ళకి ఓకే అయితే వెంటనే పెళ్లి చేసుకుందాం, ప్రేమించుకుందాం. రే హరీష్, దీనికి ఏమైనా పిచ్చా? రవి, నువ్వు నా ఫ్రెండే. అలానే శృతిని ఏమనంటే మాత్రం నాకున్న చాలామంది ఫ్రెండ్స్లో నువ్వు కూడా ఒకడివి అని అనుకోవాల్సి వస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, పెళ్లి చేసుకున్నాక ప్రేమిస్తా అంటుంది, అంతే.
వెల్ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. వెల్ దెన్ ద బ్యూటీ లైస్ ఇన్ ద డిఫరెన్స్. ఏరా పెళ్లి చేసుకుని ప్రేమించేవాళ్ళు దొరకరంటావా? దొరుకుతారు, ఖచ్చితంగా దొరుకుతారు. కానీ నువ్వు పక్కాగా చెప్పగలవా ఇప్పుడు నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తే అది ఎక్కడికి ఎండ్ అవుతుందో? అలా ఎలా చెప్తారా? ప్రేమ అనేది పెళ్ళితో ఎండ్ అవ్వాలి, లేదంటే పెళ్ళితో స్టార్ట్ అవ్వాలి. సో అమ్మ నాన్న చెప్పినట్టు ఒక పెళ్లి సంబంధం చూడు, మంచిది ఏదైనా వస్తే వాళ్ళకి చెప్పు. అంతేగాని మన మధ్యలో లవ్ మ్యారేజ్ అనే టాపిక్కే త్యాగ్. సరే. అందరికి అందమైన అమ్మాయిలు కావాలి అనుకోకుండా ఎక్కడి నుంచి వస్తారా బాబు? బ్రహ్మ కాలేజ్ చెప్పాలా ఏంటి? హలో మేడం. హాయ్. కూర్చోండి. చెప్పండి. నాకు కత్తి లాంటి అబ్బాయి కావాలి. సరే మేడం, రిక్వైర్మెంట్స్ చెప్పండి ఒకసారి. హైట్ 5 feet కన్నా ఎక్కువ ఉండాలి. శాలరీ 2 కన్నా ఎక్కువ రావాలి. ఏజ్ 28 కన్నా తక్కువ ఉండాలి. సరే మేడం, అందమైన అమ్మాయి దొరకడం కష్టమేమో కానీ కత్తండి అబ్బాయి దొరికేస్తాడు. మీరు డీటెయిల్స్ ఇచ్చేయాలండి, మేము కాల్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సరే మేడం. గుర్తుంది కదా? సరే మేడం. కత్తి లాంటి అబ్బాయి. కత్తండి అబ్బాయి. నీకెన్నిసార్లు రా చెప్పాను జిమ్ టైంలో కాల్ చేద్దానే? పేరు శృతి, ఎంటెక్ చేస్తుంది, చాలా పెద్ద ఫ్యామిలీ. అదంతా కాదు. నువ్వేం మాట్లాడద్దు. అమ్మాయిల్ని అబ్బాయిలు వెతుకుతున్న టైంలో అబ్బాయిని వెతుకుంటూ వచ్చిన అమ్మాయిరా, కాదనకరా. సరే, అమ్మ వాళ్ళకి డీటెయిల్స్ పంపు. సరే, నేను మాట్లాడతా. బాయ్. హలో, చెప్పమ్మా. ఏంటి ఈ పని చేసి నువ్వేనా? కొంచెమైనా సిగ్గుందా? సిగ్గెందుకే? సీతకైంది పెళ్లి, గంగకైంది పెళ్లి, నాకెప్పుడు చేస్తావు? అందుకని మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళి నువ్వే డీటెయిల్స్ ఇచ్చేస్తావా? మంచి సంబంధం వస్తే ఫోన్ చేస్తాను. సరే అమ్మా. నువ్వు మాత్రం కొంచెం కొంచెం తిని జాగ్రత్తగా ఉండు. సరే, బాయ్. బాయ్. పేరెంట్స్ మాట్లాడుకున్నారు, మమ్మల్ని కలిసి మాట్లాడుకోమన్నారు. మీరు సీతాంటి వాళ్ళ అబ్బాయా? మీరు రాధా ఆంటీ వాళ్ళ అమ్మాయా? సో పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి? లైఫ్లో ఖచ్చితంగా జరుగుతాయన్న విషయాల మీద కొంచెం పాజిటివ్ ఉంటే బెటర్ కదా. ఫస్ట్లో కలిసినప్పుడు మొహమాటం అనుకుంటా, ఇద్దరం పెద్దగా మాట్లాడుకోలేదు. కానీ ఆఫీస్కి వెళ్ళాక ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుంది అనిపించింది, కానీ నెంబర్ లేదు. హలో ఆంటీ, నేను రిషిన్ మాట్లాడుతున్నా. చెప్పమ్మా. ఆంటీ, శృతి ఏమైనా కాల్ చేసిందా? లేదమ్మా. ఆంటీ, యాక్చువల్లీ నా మొబైల్ శృతి దగ్గర మర్చిపోయా ఆంటీ, ఒకసారి తన నెంబర్ ఇస్తారా? వేరే నెంబర్కి కాల్ చేయమ్మా, లిఫ్ట్ చేస్తుంది కదా. నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందా ఆంటీ? అవునా? మరి అదేంటి శృతి తన ఫోన్ నీ దగ్గర ఉందని కాల్ చేసింది? ఇదంతా కాదంటీ, నాకు మీ అమ్మాయి చాలా నచ్చింది. ఒకసారి అమ్మతో మాట్లాడి ఎంగేజ్మెంట్ డేట్స్ ఫిక్స్ చేసుకోండి. సరేనమ్మా. అయితే ఎంగేజ్మెంట్ అదొక బ్యూటిఫుల్ ఫీలింగ్. అప్పటి వరకు ఫ్రీడమ్ అంటే మనకు నచ్చినట్టు వదిలేయడం అనుకున్నా, కానీ మనకు నచ్చిన వాళ్ళ చేతిలో అప్పచెప్పడం అని ఆ రోజే తెలుసుకున్నాను. గమప మప పప పప మగరి గని ని మపగరి గమప మప పప పప మగరి గని ని మపగరి
అందం నీ వల్ల నీ వల్లే నీ వల్లే నీ వల్లే అంతా నీ వల్లే నీ వల్లే నేనిలా శూన్యమయ్యానే మాయేదో చేరిందా నాలోనే నీ వల్ల కాలాన్ని ఆపేలా ఇలా నీ వల్లే నీ వల్లే అంతా నీ వల్లే నీ వల్లే నేనిలా శూన్యమయ్యానే ఆ ఆ నీ గరిగా సని నీ గరిగా సని నీ పమాగమా నీ గరిగా సని నీ గరిగా సని నీ పమాగమా నిన్ను చూస్తే నా కనులే మిన్నులో తెగ తిరిగనులే నీ కొరకే నా తలపే నన్ను వెతికిన నీ కలకే కనులై నేనుంటాలే చంద్రికలా నీ చెంతే కాసులే కనబడవే కళ్ళెదుటే నువ్వుంటే కలలే నిజమౌలే నాతోనే నువ్వుంటే ఊపిరే కలగనులే ఊహల్లో లేకుంటే మనసే నిన్ను పిలిచే నాతోనూ లేకుంటే నీ వల్లే అంతా నీ వల్లే నీ వల్లే నేనిలా శూన్యమయ్యానే ఆ ఆ రిషి, దిస్ guy is irritating me. Please do something. సరే నంబర్ చెప్పు 8099438099. Hmm. రిషి, కాల్ చేయి. కూల్గా ఉండు శృతి, కాఫీ తాగు. నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిని ఒకడు ఇరిటేట్ చేస్తున్నాడంటే కూల్గా ఉండమంటావేంటి? పెళ్లి చేసుకున్న అమ్మాయి కాబట్టే. అదే లవర్ అయితే ఆవేశం ఉంటుంది, ఫోన్ చేసి తిట్టొచ్చు, లేదంటే కొట్టొచ్చు, లేకపోతే విషయాన్ని పెద్దది చేసి పెంట చేయొచ్చు. కానీ పెళ్ళంటే ఆలోచన ఉంటుంది. మన వాళ్ళని జాగ్రత్తగా ఉంచాలని, విషయాన్ని దాచేయాలని, ఎవరికీ తెలియకుండా సాల్వ్ చేయాలని ఉంటుంది. అంటే పెళ్లిలో ప్రేమ ఉండదా? చూడు శృతి, మీ పేరెంట్స్కి నీ మీద ఉండేది ప్రేమే, మీ బంధువులకి నీ మీద ఉండేది ప్రేమే. మీ పేరెంట్స్ ముందు పెంట పంచాయి, దాన్ని కడుపులోనే దాచుకుంటారు, కనీసం గుమ్మం కూడా దాటనివ్వరు. అదే మీ బంధువుల ముందు పెంట పంచాయి, దాన్ని ఊరందరికీ డప్పేసి చెప్తారు. అలా అని చెప్పి మీ బంధువులకి నీ మీద ప్రేమ లేదని కాదు. సో పెళ్లిలో ప్రేమ అమ్మ లాంటిది, కాపాడుకుంటుంది. అంటే హలో, సారీ, ఇంకెప్పుడు ఇలా చేయను. ప్లీజ్ OLX నుంచి నెంబర్ తీసేయండి మ్యామ్. బెటర్ యూ డోంట్. OLX ఏంటి? నువ్వు నెంబర్ చెప్పగానే యాపిల్ పిక్ డౌన్లోడ్ చేసి యాపిల్ వాచ్ ఫర్ 15,000 అని చెప్పి OLXలో పెట్టా. మనమే పెట్టామని ఎలా తెలుసు? బేసిక్గా మీ లేడీస్ గొడవ పడుతున్నప్పుడు కింద మీద చూసుకోరుగా. సో నీ ఫోన్ తీసుకొని నేనే మెసేజ్ పెట్టా, నువ్వు ఆపే వరకు నీకు కాల్స్ ఆగవని. కొన్ని పరిస్థితుల వల్ల ప్రేమ పుడుతుంది, కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రేమ నిలబడుతుంది. ఎందుకు రిషి ఇలా చేసావు? కంగారు పడకలే, తాళిగా ఎలాగోలా కట్టేస్తా. తాళి గురించి కాదు, నీకేమైనా అయితే? నాకేమైనా అయితే నువ్వు ఎలాగుండలేవో, నీకేదైనా అయితే నేను అలాగే ఉండలేను.
ఐ లవ్ యూ రిషి. ప్లీజ్ నన్ను ఎప్పటికీ వదలకు. అలా వదలకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వు నన్ను వదిలేయాలి మరి. అంటే ముహూర్తం టైంకి తాళి కట్టాలి కదా. అది బ్రో స్టోరీ. ఇదిగో ఇలా మాఘమాసం వచ్చింది, ఇప్పుడు ఇలా పెళ్లి చేసుకుంటున్నాం. బాగుంది సార్. ఎ క్యూట్ లవ్ స్టోరీ బిట్వీన్ ఎంగేజ్మెంట్ అండ్ మ్యారేజ్. సరే వెళ్దామా? పదండి. 1 సెకండ్ బ్రో, కొంచెం క్యాండిడ్ మూమెంట్స్ కవర్ చేయడానికి ట్రై చేయవా? ఆ నడుం పట్టేసే పోజులు నా వల్ల కాదు. ష్యూర్ సార్. నాకు ఇప్పుడే అర్థమైంది మ్యారేజ్ అనేది ఒక ఈవెంట్ కాదు, లైఫ్లో గుర్తుండిపోయే ఒక మూమెంట్ అని. పదండి సార్.